నమస్తే. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండ అందరికీ తెలిసిన విషయం. దేవుళ్ళందరూ సమానమే, అన్ని మతాలు ఒక్కటే అన్నందుకు దీప్ చంద్రదాస్ అనే ఒక హిందూ మైనారిటీకి సంబంధించిన యువకుణ్ణి అత్యంత దారుణంగా కొట్టి ఈడ్చుకెళ్ళి చెట్టుకు వేలాడదీసి దహనం చేసినారు. సో ఇది హిందువుల మనోభావాలపైన పెద్ద దాడిగా భావించవచ్చని ఇక్కడున్న హిందూ సమాజం మాట్లాడుతున్నది. కేవలం అక్కడ హిందువుల మీదనే దాడి జరుగుతుందా? అక్కడున్న మైనారిటీకి సంబంధించిన క్రిస్టియన్, సిక్ వీళ్ళపైన కూడా దాడి జరుగుతుందా? సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆరోగ్య సమితి జోసెఫ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అసలు ఆ బంగ్లాదేశ్ ఉదాంతం గురించి మొత్తం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం అండి. చూసే ఉంటారు బంగ్లాదేశ్లో ఎంత దారుణమైన ఘటన అది. నిజంగా అంటే మానవత్వ విలువలు మర్చిపోయి అట్లా చేసారా అని అనిపిస్తుంది. ఏమంటారు దాని గురించి? అసలు మీరు మాటికి బంగ్లాదేశ్లో హిందువులు అని చెప్తున్నారు. బంగ్లాదేశ్ అనేది ఒక ఇస్లామిక్ కంట్రీ. ఓకే. పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇస్లామిక్ కంట్రీ. కేవలం మన భారతదేశం ఒకటే రిపబ్లిక్ కంట్రీ. ఓకే. డెమోక్రసీ ఉంది మన కంట్రీలో, అందరు స్వేచ్ఛగా ఉండొచ్చు. కానీ మీరు మాటికి బంగ్లాదేశ్ హిందూ అంటున్నారు. అక్కడ బంగ్లాదేశ్లో ఇతర మతస్థులు కూడా ఉన్నారు, వేరే మతాలకు చెందిన వాళ్ళు. ఇప్పుడు బౌద్ధులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, వాళ్ళు కూడా ఉన్నారు. పార్సీలు, వాళ్ళందరూ జైన్స్, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎట్లున్నారు? వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రభావాలకు వాళ్ళు ఒక ప్రెషర్లు ఉన్నారు. వాళ్ళు కూడా హాయిగా లేరు. అంటే వాళ్ళ టార్గెట్ అంతా హిందువుల మీదనే ఉంది కదా, అందుకే నేను హిందువులని ప్రత్యేకంగా లేదు. అదే అంటున్నా కదా. ఇప్పుడు పాకిస్తాన్ లో చూసుకోండి, అక్కడ ఇతర మతస్థులు బాగున్నారా? ఆఫ్ఘనిస్తాన్ లో చెప్పండి, ఇతర మతస్థులు బాగున్నారా? అదే ఈ బంగ్లాదేశ్ లో చూడండి, ఇతర మతస్థులు, ఓన్లీ హిందూ అని కాదు, అక్కడ నాన్ ఇస్లామిక్ పీపుల్ ని టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే హిందూ, క్రిస్టియన్, జైన్, అందరూ అక్కడ ఆల్రెడీ ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. బంగ్లాదేశ్ లో ఏమని మీకు చూపిస్తున్నది, వాళ్ళు ఆల్రెడీ ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి మనం అందరం కలిసి మనల్ని మనం కాపాడుకుందాము అనే ఒక యూనిటీ ఫామ్ ఒక ఏర్పాటు చేసుకున్నారు. క్రిస్టియన్స్, హిందూస్, సిక్, బుద్ధిస్టులు అందరు కలిసి బంగ్లాదేశ్ లో. ఇంకొకటి ఏంటంటే, నేను బీయింగ్ ఏ క్రిస్టియన్, ఎవరైతే దీప్ దాస్ ని ఇంత ఘోరంగా చంపారో ఆయనకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చివరి ఘటన కావాలి అక్కడ. ఇంకొకటి ఏంటంటే, దౌర్భాగ్యం, మధ్య ఒక చిన్న పాపను కూడా చంపారు. అంటే వీళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు ఆ కంట్రీని, బంగ్లాదేశ్ని టెర్రరిస్ట్ అని చెప్పాలి. టెర్రరిస్ట్ ఇప్పుడు. ఎందుకంటే ఏందా చంపడం ఏంది, అంత క్రూరత్వం ఏంది? ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సార్, ఇప్పుడు చనిపోయిన మనిషిని చంపేసిన తర్వాత లాక్కెళ్ళి చెట్టు కట్టి కొట్టడం ఏందిరా? అది ఆ పైచాసికత్వం ఏందది? ఏ మానవులు చేసే పనులు అయితే కావు. ఏ మానవుడు చేయడు కూడా, చేయొద్దు కూడా. అంటే మహమ్మద్ ప్రవక్త గురించి తప్పుగా మాట్లాడండి అనే అంశం మీదనే కదా వాళ్ళు చంపినమని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆయన ఏదైతే ఉండొచ్చు, మాట్లాడలేదు, మనము దాని గురించి మాట్లాడదు. కానీ ఒక మనిషిని ఇలా చంపడం అనేది పైశాచిక, ఏదైనా సరే అంత పైశాచిక ఆనందమేనాది అంతే. ఇప్పుడు సార్, ఇప్పుడు ఓకే, ఒక మనిషి తప్పు చేశాడు, మన్నించే స్వభావం లేదా వాళ్ళకు? ఇప్పుడు అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, అక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి అప్పగించాలి. కావాలంటే మీరు చూసే ఉంటారు విజువల్ లో పోలీసులే తీసుకుని పోయి వాళ్ళకి అప్పగించారు. అదే అంటున్నా కదా. ఇప్పుడు వాళ్ళు కూడా పిచాసులే, వాళ్ళు కూడా పోలీసులు కూడా టెర్రరిస్టులే అక్కడ. ఖచ్చితంగా దీన్ని మన ఇండియన్స్ ఖచ్చితంగా ఏం చేయాలంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ఎంబడే అక్కడున్న మైనారిటీస్ అందరినీ తీసుకురావడం స్టార్ట్ చేయాలి. కేవలం హిందువుల గురించే చెప్తున్నారా సార్? మైనారిటీస్, నేను హిందూ, క్రిస్టియన్ అంటే నేను అందరూ అక్కడున్న మైనారిటీస్ అందరూ, ఎవరైనా హిందూ గానీ, క్రిస్టియన్ గానీ, సిక్ గానీ, బౌద్ధులు గానీ, అక్కడ కాదు, పాకిస్తాన్ లో కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ లో కానివ్వండి, బంగ్లాదేశ్ లో
3 ప్రాంతాల నుంచి తెచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి, వెంబడే చేయాలి. ఎందుకంటే ఇంకా ప్రాణాలు పోయే వరకు వెయిట్ చేయదు ఎవరు, మోడీ గారు. ఇప్పుడు మనం ప్రధానంగా గమనించుకుంటే ఎక్కడెక్కడ దాడులు జరిగినా కూడా అందులో అంటే ముస్లింకు సంబంధించిన వ్యక్తులే ప్రధాన కీలక సూత్రధారులుగా ఉంటున్నారు. మొన్న రీసెంట్ గా ఆస్ట్రేలియాలో జరిగిన ఒక దాడి అందరికి తెలిసిన విషయమే. అక్కడ కూడా మాదే వాళ్ళ పరిస్థితి. ఎందుకు మరి వాళ్ళ కల్చర్ లోనే అట్లుందా, లేకపోతే వాళ్ళే అట్లా మారిపోతున్నారు? సార్ వాళ్ళ కల్చర్ కాదు ఇది. కొందరు ఇలా ప్రభావితం అవుతారు, అందరు కాదు. ప్రతి ముస్లింలు మనం ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది మంచోళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని బ్రెయిన్ వాష్, వీళ్ళు బ్రెయిన్ వాష్డ్ పీపుల్ అనమాట. వీళ్ళు బ్రెయిన్ వాష్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలియదు. ఇలాంటి అల్లరి మూకల్ని ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేసేది ప్రతి ఇండియన్ ముస్లింని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరు ఇప్పటికైనా సరే ఇలాంటి వీటిని ఖండించాలి, ఇలాంటి వాళ్ళని దండించాలి. ఎందుకంటే ఇప్పుడు హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరం మనం కలిసి ఉంటేనే భారతదేశము. మనం అందరం కలిసి ఉండాలి. మీకు కూడా ఎలా ఉంటుంది, మాతో ఉంటే మీరు బాగుంటారు, మాతో ఉంటే మీరందరూ బాగుంటారు. మీకు కూడా బంగ్లాదేశ్ లో ఉన్న పిల్లల పరిస్థితులు మీ పిల్లలకు రావద్దు అంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. అవునా కదండి? ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేస్తారు. చేసి ఏం బిక్తారు రా భయ్, చేసి ఏం చేస్తారు? బంగ్లాదేశ్ చేస్తారా, పాకిస్తాన్ చేస్తారా, ఆఫ్ఘనిస్తాన్ చేస్తారా? ఆల్రెడీ చేశారు. ఎంత బాగుందా కంట్రీలు, ఊచకూతలే. పొద్దుగా ఆఫ్ఘనిస్తాన్ పిచ్చి ముక్కలు. ఎవడెక్కడ పోతాడో తెలియదు. నరుక్కోవడము, చంపడము, బాంబులు పెట్టడము, తగలబెట్టుకోవడము, వాడు చంపుకోవడము. ఏంద్రా ఇది? వాళ్ళని మీరు ఖచ్చితంగా ప్రతి ముస్లిం भाइयों को मैं रिक्वेस्ट करता हूं कि ऐसे लोगों को आप लोग बाहर आके इनके ऊपर कार्रवाई किया जाए. इन लोगों को सपोर्ट मत करो प्लीज. సపోర్ట్ చేయరు మన ఇండియన్ ముస్లిం. లేదు, ఇప్పుడు ఇండియన్ ముస్లింలు సపోర్ట్ చేయరనంటే బంగ్లాదేశ్ నుంచి చాలా మంది బంగ్లాదేశ్ ముస్లింలు ఇండియాలోకి చొరబడి ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా సెటిల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల ఏమైనా ప్రమాదం అయ్యే అవకాశం? ఖచ్చితంగా అదే చెప్తున్నా. ఇప్పుడు మోడీ గారు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్, బంగ్లాదేశ్ టెర్రరిస్టులు ఎవరైతే ఇండియాలో ఉన్నారో ఒక్కొక్కరిని మెడబట్టి దాన్ని తరిమేయాలి. ఇది నా బాధ్యత, మీ బాధ్యత కాదు. ఇక్కడున్న హిందువుల బాధ్యత, ఇక్కడున్న క్రిస్టియన్ల బాధ్యత, ఇక్కడున్న సిక్కుల బాధ్యత, ఇక్కడున్న ఇతర మైనారిటీల బాధ్యత. వీళ్ళందరూ కలిసి ఈ బంగ్లాదేశ్ టెర్రరిస్టులు, ఇండియాలో ఉన్న టెర్రరిస్ట్, బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ అందరినీ బట్టి మెడబట్టి గింటడమే. ఏంటి అసలు వీళ్ళ వల్ల ప్రమాదం? ఏం ప్రమాదం? చాలు. ఇప్పుడు సార్, ఇప్పుడు బంగ్లాదేశ్ ఎంత బాగుందండి. ప్రతి 6 నెలలకు, సంవత్సరానికి గవర్నమెంట్ మారుతుంది. ఇప్పుడు అలాంటి మూకలు ఇక్కడ ఉంటే మన మధ్యలో ఉన్న ముస్లిం ఎవరైతే మనతో పాటు ఉన్న ముస్లింలను కూడా వీళ్ళు మైండ్ ఖరాబ్ చేస్తారు. వీళ్ళని ఖచ్చితంగా చేస్తారు. వీళ్ళు ఖరాబ్ చేసి ఏం చేస్తారు, ఏ కాఫీర్ ఓ ఏ ఇస్కు ఓ కరింగే ఏ కరింగే, అదే వీళ్ళు ఇది మన ముస్లిం మన భారతదేశంలో ఉన్న ముస్లింలు మంచోళ్ళే గానీ బయటకి వెళ్ళి వచ్చిన వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు. ఖచ్చితంగా బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇప్పుడు చూడండి మన దగ్గర ఉన్న ముస్లింలు ఎట్లున్నారు, ఏదో వాళ్ళ పట్టు వాళ్ళు నమాజ్ చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మనతో పాటు ఉంటారు. వాళ్ళు ఇండియన్ లాని, ఇండియన్ గవర్నమెంట్ మర్యాద ఇస్తారు. కానీ ఈ ఎవరైతే బంగ్లాదేశీలు ఉన్నారో వాళ్ళు మర్యాద ఇస్తారా? ఈడాడు వాడు ఏందది, ఆ పైచాసికత్వం ఏందండి అది? చనిపోయిన మనిషిని కాలబెట్టడం ఏందిరా? ఏందది? చనిపోయిన మనిషిని కాలబెట్టడం ఏంది సార్ అది? దిష్టి బొమ్మని కూడా కాలబెట్టాలంటే మనసు ఒప్పుకోదు చాలా మందికి. అలాంటిది ఒక మనిషి జరిగిందా అంటే ప్రపంచంలో ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగిందా ఇప్పటి వరకు? ఇలాంటి టెర్రరిస్ట్లే చేస్తారు, మీరు ఎవరు చేయరు. మనుషులు అనేవాడు చేయడు. ఇలాంటి అల్లరి మూకలే చేస్తారు. వీళ్ళని ఖచ్చితంగా మనము ఖండించాలి, దండించాలి కూడా. వీళ్ళ మధ్యలో మనం ఉండొద్దు, మన మధ్యలో వీళ్ళు ఉండొద్దు, మన మధ్యలో ఈవెన్ మన ముస్లింల మధ్యలో కూడా వీళ్ళు ఉండొద్దు. మన ముస్లింల మధ్యలో వీళ్ళు ఉంటే ఖచ్చితంగా వీళ్ళని కూడా బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇది ప్రతి ఒక్క ముస్లిం గమనించాల్సిందే. ఎందుకంటే సార్ చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుంది, మన దగ్గర ఉన్న ముస్లింల పేరు ఖరాబ్ అవుతుంది. బరాబర్ ఖచ్చితంగా అవుతుంది కూడా. ఇప్పుడు వీళ్ళ వల్ల దేశమంతా, ఆ దేశమంతా ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణ, 35 years ముందు బంగ్లాదేశ్ అనేది ఎవరు తెలియదు.
30 years తర్వాత ఏదో క్రికెట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళని అసలు పట్టించుకోరు, ఆ దేశాన్ని ఎవరు పట్టించుకోరు. అలాంటిది ఈరోజు ఒక టెర్రరిస్ట్ దేశంగా మారిపోయింది. పాకిస్తాన్ దాటేసిండ్రు వాళ్ళు. ఓకే, టెర్రరిస్టుల విధానంలో. సార్ ఏందది, ఏందా ఊచకోతలేంది సార్? ప్రతి 6 నెలలకు 3 నెలలకు వాడు ఉండొద్దు వీడు ఉండొద్దు, ఏందా మాటలేంది, ఆ ఊచకోతలేంది, ఆ నరకడం ఏంది, ఆ చంపడం ఏంది? అంటే ఇంకొక విషయం కూడా ప్రధానంగా తెర మీదకి వస్తుంది. అసలు బంగ్లాదేశ్ కి స్వతంత్రం రావడానికి కారణమే మన భారతదేశం. ఎందుకంటే దీని మెయిన్ ప్రభావం ఏంది? ఇప్పుడు మన దగ్గర ఉన్న దరిద్రులు, వాడు ఉండొద్దు వీడు ఉండొద్దు, నాకు నార్త్ కావాలి నాకు సౌత్ కావాలి, ఇలాంటి బాడుకోళ్ళ వల్లనే, సారీ ఇట్లా అంటున్నా, ఇలాంటి వాళ్ళ వల్ల ఏమైతుంది, బంగ్లాదేశ్ అప్పుడు విడిపోయింది, అప్పుడు పాకిస్తాన్ విడిపోయింది, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది, ఇలాంటి బాడుకోళ్ళ వల్లనే. ఇప్పుడు ఈ దేశాన్ని కూడా విడగొడదామని చూస్తున్నారు బాడుకోలు. సార్ చెప్తున్నా, ఎవడైనా నా దేశం జోలికి వస్తే చెప్తున్నా నరకడానికి కూడా రెడీ అవ్వాలి మనం. ఎందుకంటే వాళ్ళకన్నా పెద్ద టెర్రరిస్టులు మన దేశంలో ఉన్నారు. ఇలాంటి దళితులు ఎవడైనా దేశాన్ని విడగొడతా అంటే వాళ్ళని చెప్పుతోడు కొట్టాలి చెప్పుకొని. ఎందుకంటే ఏం చేస్తున్నారా మీరు? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు దీప్ దాస్ ఎవరు? ఒక దళిత బిడ్డ అంటే మా తమ్ముడు, నా తమ్ముడు, మీ తమ్ముడు. దళిత నాయకులు ఎక్కడున్నారు మీరు? బయటికి ఒక్కడు నోరు. వాస్తవానికి ఇప్పుడు ఇప్పటికీ అంటే మేము దళిత నాయకులం అని చెప్పుకున్నట్టు వాళ్ళు ఏడున్నారు మీరు? దీని గురించి మాట్లాడాలి. ఏడున్నారు. ఒక్కడు నోరు రాదా మీకు మాట్లాడడానికి? దళిత బిడ్డని, ఒక దళిత బిడ్డని చెట్టుకు వేలాడదీసి నరికిండ్రా పోయి, ఒక్కడు బయటికి రారా మీరు? నేను ఒక క్రిస్టియన్ గా చెప్తున్నా, సిగ్గు లేదా మీకు? పౌరుషం లేదా? దీని గురించి బయటికి వస్తారు? పనికిరాని విషయాలు బయటికి వస్తారా మీరు? అంటే ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ గాజాలో పాలస్తీనా గాజాలో ఒక మారణ హోమం జరుగుతుంటే ఇక్కడున్న ముస్లిం నాయకులు గాజాకు పాలస్తీనాకు సపోర్ట్ గా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసిర్రు. అదే ఒక హిందూకి జరుగుతూ ఇక్కడున్న హిందూ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? ఒక క్రిస్టియన్ కి జరుగుతుంటే ఇక్కడ క్రిస్టియన్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి అనుకోవచ్చు మనం. అదే అంటున్నా కదా. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే ఓన్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఓట్ బ్యాంక్ గురించి వీళ్ళు ఏదైనా చేస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయిని ఎందుకు చంపిండ్రు? అన్ని మతాలు సమానం అని చెప్పినందుకు చంపిండ్రు. ఇప్పుడు దీనికి సమాధానము మన నాయకులు ఇవ్వాలి. కేటీఆర్, అన్ని మతం సమానమా లేకపోతే ఏ మతం గొప్పది నువ్వు చెప్పాలి. కేటీఆర్ చెప్పాలి ఏ మతం గొప్పది, అన్ని మతం సమానమా. మన రేవంత్ రెడ్డి సాబ్ చెప్పాలి ఏ మతం గొప్పది, అన్ని మతం సమానమా అని చెప్పి. ఇంకా ఎవరైతే ఈ గో బ్యాక్ గాండ్రు ఉన్నారు కదా, మీరు చెప్పండి రా భయ్, ఏ మతం గొప్పది లేదా అన్ని మతం సమానమా మీరు చెప్పండి. గో బ్యాక్, ఆడొద్దు ఈడుండొద్దు, మళ్ళీ మీ బంగ్లాదేశ్ టెర్రరిస్టులు ఉండాలన్నారా? పెట్టుకుంటారా? మీ ఇంట్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క బంగ్లాదేశ్ ని మీరు సపోర్ట్ చేసే ఎవరైనా ఉండండి, మీ ఇంట్లో దేశం పెట్టుకోండి. మేము ఎవ్వరు అడ్డురాం. కానీ దేశం జోలికి వస్తే మాత్రం ఉరుకుచి కొట్టే రోజు వస్తుంది మిమ్మల్ని. దాదాపు ఇట్లా ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వలస వచ్చారో దాదాపుగా వాళ్ళంతా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తుంటారా? అంతే. వాళ్ళు పందికొక్కులండి. ఇప్పుడు పందికొక్కులు మన ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ధ్వంసమవుతుంది. మనం ఎంత రిపేర్ చేసుకున్నా సరే వీళ్ళని ఏం చేయాలి? మన పని మనం చేయాలి. మళ్ళీ ఏ పందికొక్కు రాకుండా చూసుకునే బాధ్యత మనం తీసుకోవాలి. మనం అందరం కలిసి తీసుకోవాలి. ఇందులో మన మెయిన్ ఇండియన్ ముస్లిమ్స్ కూడా, మీ అందరికి చేతులెత్తి జోడిస్తున్నా, ఇండియన్ ముస్లిమ్స్ బంగ్లాదేశీలు చాలా అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే గమనించండి, సైఫ్ అలీ ఖాన్ ని ఒక ముస్లిం, మన ఇండియన్ బిడ్డవాడు, ఆయనను చంపే ప్రయత్నం కూడా చేసింది ఒక బంగ్లాదేశీ. రేపు నిన్న వాడు సైఫ్ అలీ ఖాన్ ని చంపిందంటే రేపు నీ కొడుకును కూడా చంపుతాడు, నిన్ను చంపుతాడు ఖచ్చితంగా. వాళ్ళ లేదు, మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు ముస్లింసే కదా, ముస్లింల మీద వాళ్ళ ప్రభావం ఎందుకు ఉంటదండి సార్? ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ చంపని పోయిండే బంగ్లాదేశీ. సైఫ్ అలీ ఖాన్ మన ఇండియన్ బిడ్డ, వాడిని చంపనికి ఎవరు పోయిండ్రు? అంటే వాళ్ళ కోపం ఉంటే ముస్లిం హిందువుల మీద ఉండాలి, లేకపోతే క్రిస్టియన్ల మీద ఉండాలి కదా. వాళ్ళు రాక్షసులండి. వాళ్లకు ఏదైనా అవకాశం దొరికింది, ఏదైనా ఆటంకం వచ్చింది, ఏదైనా దీనికి రెడీగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఈ దేశస్తులు కాదు, వాళ్ళకి ఈ దేశం మీద ప్రేమ లేదు. అయితే వాళ్ళ టార్గెట్ ఒకటే, ఏదో బతకనికి వచ్చినాము, బతకనియకపోతే చంపేస్తాం. అంటే ఇదే ఆలోచనతో ఉంటారు అంతే ఖచ్చితంగా. ఇప్పుడు మన సైఫ్ అలీ ఖాన్ చంపనికి పోయిండండి బంగ్లాదేశీ సైఫ్ అలీ ఖాన్ చంపనికి పోయిండు. అంటే ఏంది ఇది? ముస్లిం, మన ఇండియన్ ముస్లిం కూడా
కూడా ప్రమాదమే ఇది. ఈ బంగ్లాదేశీలు, ఈ పాకిస్తానీలు, ఈ ఆఫ్ఘనిస్తానీలు, ఎందుకంటే మన ఇండియన్ ముస్లిమ్స్ చాలా మంచోళ్ళండి, చాలా మంచోళ్ళు. వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం ఈ బంగ్లాదేశీలు చేస్తున్నారు. వీళ్ళను ఎంబడే అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడున్న అంటే ఇక్కడున్న హిందువులు ఇక్కడున్న ముస్లింల పైన భారతదేశంలో దాడి చేస్తున్నారు కదా, అక్కడ హిందువులు ముస్లింల మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ వాదన. ఏడు జరిగిందిరా పోయి, ఎవరు చేసిండ్రా పోయి, ఎందుకు చేస్తారా? ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉన్నాము, ఎవరి మీద ఎవరు దాడి చేస్తలేరు. నీలాంటోడు ఇక్కడ వచ్చి జొర్రబడి నీలాంటోడికి కొందరు దళిద్రులు రోడ్ మ్యాప్ వేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి ఫస్ట్ ఆ ముండా కొడుకులను పట్టిస్తున్నారు. ఎవడైతే మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాడో వాళ్ళని పట్టుకుందన్నారు. ఎవడైనా సరే, వాడు మంత్రి అయినా సరే, కంత్రి అయినా సరే, ఆ ముండా కొడుకులను పట్టిదంతేనే అవుతుంది మనం. అంటే ఇప్పుడు ఇదంతా ఉదాంతం జరిగింది. ఈ ఉదాంతం చూస్తుంటే ఇక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీకి సంబంధించి హిందువులు, ముస్లింలు, సిక్కులు ఏమన్నా మేల్కొల్పు అయిందా వాళ్ళ దగ్గర? వాళ్ళు ఒక యూనిటీ, ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఢాకా కేఫ్ బాంబ్ బ్లాస్ట్ అయింది, అక్కడ చనిపోయినందరూ క్రిస్టియన్సే, విదేశీయులు. అంటే వాళ్ళకు అది కామన్, అది బాంబులు పెట్టాలి, మనుషులను చంపాలి. ఇక్కడ హిందూ క్రిస్టియన్ కాదు, అన్య మతస్థులు, ఇతర మతానికి చెందిన వాళ్ళని వాళ్ళు ఓర్చుకోలేరు. అదే ఇక్కడ తెచ్చి మన ఇండియన్ ముస్లిం మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో సఫలం కూడా అయ్యారు చాలా మటుకు. కానీ ఇప్పుడు దాన్ని మనం అరికట్టాలి, వీళ్ళని మెడబెట్టి తన్ని పంపించాలి. ఇంకొకటి అఖండ భారత్ అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయ్యేది ఏమన్నా ఉందా? అఖండ భారత్ అయిపోయింది. ఇంకా ఈ మిగిలిన పైన భారతదేశాన్ని కాపాడుకుంటారు. ఈ అఖండ భారతం అయిపోయింది. 10 దేశాలు ఉండే, 10 దేశంలో ఇది ఒక దేశం మిగిలిపోయింది. ఇలాంటి వాడుకోలు ఎవడైనా వాడు ఉండొద్దు, వీడు ఫస్ట్ వీళ్ళని పట్టుతానండి. వాడు ఉండొద్దు, వీడెందుకు వచ్చిండు, వాడెందుకు, మళ్ళీ ఈ బంగ్లాదేశ్ ఎందుకు వచ్చిండ్రా, వాని గురించి మాట్లాడారా, వాని పట్టుకుందానండి, లేదా వాడిని మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. ఉన్నారు చాలా మంది బంగ్లాదేశీయులు మన హైదరాబాద్, చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, గుజరాత్ లో ఉన్నారు. గుజరాత్ లో కూడా ప్రతి స్టేట్ లో ఉన్నారు సార్ వాళ్ళు. ప్రతి స్టేట్ లో ఎట్లా అంటే ఇప్పుడు పందికొక్కులు ఎట్లా దూరిపోతుంది అంటే ఇప్పుడు వాళ్ళు అక్రమంగా చొరబడుతుంటే వాళ్ళకి సహకరించేది మన మమతా బెనర్జీ. ఆమె చొరవ పక్కా. ఇప్పుడు ఆమె గేట్ తీయడం కాదు, ఆమెను లోపల రమ్మంటది. ఆమెను అందరిని ఆహ్వానించి మనల్ని అవమానిస్తుంది. ఆమె అందరిని ఆహ్వానించి, టెర్రరిస్టులను ఆహ్వానించి మనల్ని అవమానిస్తుంది. అంత గుప్ర హృదయం ఆమెది. సో ఫైనల్ ఈవెన్ ఓవైసీ బై కూడా ఆయన కూడా చెప్పాలి. అన్ని ఓవైసీ కూడా దీనిపైన ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన మాట్లాడాడు. ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఎందుకు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడద్దు? అంటే ఇప్పుడు ఎక్కడో జరిగిన విషయం గురించి మాట్లాడినప్పుడు బకెట్ నిండా పెట్రోల్ పోస్తాడు, లాస్ట్ కి ఏం చేస్తాడు, గ్లాస్ నిండా వచ్చి నీళ్ళు చల్లుతాడు ఆర్పడానికి. బకెట్ నిండా పెట్రోల్ పోసి గ్లాస్ నిండా నీళ్ళు తెచ్చి ఆర్పడానికి ట్రై చేస్తాడు. ఆయన తెలివి ఆయనకు ఉంది, మన తెలివి మనకు ఉండాలి. మన లీడర్ల తెలివి లీడర్లకు ఉండాలి. అంటే భారతదేశంలో ఉన్న లీడర్లకు తెలివి లేదంటారా, లేకపోతే అక్కడ ఉన్న హిందూ? ఇప్పుడు ఒక్క లీడర్ చూపించండి, వాడిని అడ్డుకున్న లీడర్ ఒక్క లీడర్. ఇప్పుడు వాడు 15 మినిట్ అన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు 15 మినిట్ అన్నాడు. ఒక్కడు ఖండించినాడు, ఒక్కడు చూపించండి. ఒక్కడు మాట్లాడలేవారు. గాండ్లు మాట్లాడాలి రా పోయి. రేపు నిన్న అక్కడ జరిగింది, రేపు నీ కొడుకు నూచకొతకు వస్తారు. మీరు గమ్మునుంటే రేపు నీ కొడుకుతో కూడా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఈ 15 మినిట్ 20 మినిట్ ఏం 15 మినిట్ రా పోయి, దీని గురించి 15 మినిట్. ఇప్పుడు 15 మినిట్ అన్నాడు, హిందువులు ఒక్కడే కాదు నన్ను కూడా అన్నాడు, నేను కూడా క్రిస్టియన్, అంతే కదా. ఇప్పుడు ఈ అల్లరి ముక్కలు రాళ్ళు కొడతారు, హిందువుల మీద పడుతుందా? నా మీద కూడా పడుతుంది, సిక్కుల మీద కూడా పడుతుంది, ఇంకోళ్ళు ఎవరు పార్సీలు, బుద్ధులు, అందరి మీద పడుతుంది. వాడు టార్గెట్ వేసి కుట్టాడు కదా, వాళ్ళ టార్గెట్ అది రాయడం. అంటే ఇక్కడ ఏమైతుందనంటే ఎంఐఎం వాళ్ళు, ఇటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్యలో మిగిలిన మతాల, మిగిలిన కులాల వాళ్ళు నలిగిపోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎంఐఎం అంటే వాళ్ళకు ఒక
టార్గెట్ ఉంది, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేయాలని చెప్పి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా ఒక టార్గెట్ ఉంటది కదా, కాపాడుకోవాలని చెప్పి, దేశాన్ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా. ఇప్పుడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సార్ ఈ దేశాన్ని ఇస్లామిక్ గా చేయాలని, ఈ దేశాన్ని మీరు పాలించుకోవాలని ఇస్లామిక్ వాళ్ళు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆయనకు ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అదే రకంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇద్దరు ఒకటే రకంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఆర్ఎస్ఎస్ కి తొత్తు కాదు, ఎంఐఎం తొత్తు కాదు. నాకు కావాల్సింది ఏది, నా భారతదేశం సురక్షితంగా ఉండాలి. ఇప్పుడు ఎంఐఎం వల్ల మన దేశానికి ప్రయోజనం ఏముంది? రేపు ఒకవేళ ఈ ఓవైసీ బైని పిఎం చేసే పరిస్థితి ఎట్లుంటుంది? మన ఆడవాళ్ళు రేపు బుర్కలు వేసుకొని తిరగమంటాడు. బరాబరే. అడగండి, క్రిస్టియన్ కానీ, హిందూ కానీ, బౌద్ధులు కానీ, వాడు పిఎంఓ జిఎంఓ అయితే ఖచ్చితంగా మన ఆడవాళ్ళందరికీ బుర్కలు వేసుకొని తిరగాలి. ఆ సిచ్యువేషన్ రావాలంటే నేను కూడా స్వాగతిస్తాను. పెరిగిపోతున్నారు కదా, అంటే ఇక్కడ ముస్లిం పాపులేషన్ అనేది సంవత్సరానికి పెరిగిపోతుంది ఇండియాలో. హిందువుల పర్సంటేజ్ తగ్గుతుంది, క్రిస్టియన్ పర్సంటేజ్ తగ్గుతుంది, ముస్లిం పర్సంటేజ్ పెరుగుతుందని మనకు కొన్ని గణాంకాలు ఉన్నాయి కదా. చాలా పెరిగింది అప్పటికి ఇప్పటికి. లేదంటే 20% పెరిగింది. ఎప్పటికి 20-30 years కి ఇప్పటికి గ్రాఫ్ చూస్తే వాళ్ళు పెరిగిండ్రు. ఎందుకంటే వాళ్ళ మత మార్పిడి జరుగుతుందా, లేకపోతే జరిగే అవసరమే లేదు, అది వాళ్ళ గ్రాఫే పెరుగుతుంది సార్. ఇప్పుడు వాడు పాపం ఏం చేస్తాడు, వాడు ఎవడో చెప్పిన మాటలు విని పిల్లల మీద పిల్లలు అంటూనే ఉంటారు. వాళ్ళకి అది ఇది నేర్పిస్తలేరు. అంటే కరెక్ట్ విద్య కానీ, ఒక సొసైటీ స్టాండర్డ్స్ అవంతా కొందరికి నేర్పారనమాట. వీళ్ళకు ఇదే వీళ్ళ అవకాశం. ఎవరు? ఈ ఓవైసీ లాంటి వాళ్ళకందరికి వీళ్ళు చదువుకోకపోతేనే వీళ్ళకి మంచిది. వీళ్ళు బాగా అంటే మనం చాలా సార్లు గమనించాం, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఓల్డే ఉంటది. వానికి కావాల్సింది ఓల్డ్ లాగానే ఉండాలి. ఇక్కడ డెవలప్మెంట్ అయిన దాఖలాలు లేవు. డెవలప్మెంట్ అయితే వీళ్ళు ఉండరు కదా. ఇప్పుడు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ అయితే ఈ ఇద్దరు ఎందుకు ఉంటారు? వాళ్ళు పెరిగిపోతారు. అందరు డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లు అయితే వీళ్ళకి అవసరం ఉండదు కదా. వీళ్ళు పంక్చర్లు చేసుకోవాలి, వీళ్ళు రోడ్డు మీద పనికిరాని పనులు, అంటే వాళ్ళకి సంబంధించిన, వాళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తుల మీద వీళ్ళు ఈ రకంగా కూడా బతుకుతారు. వాళ్ళ మీద వాళ్ళ పేరు చెప్పుకుని బతుకుతారు, వీళ్ళని రెచ్చగొట్టి బతుకుతారు. ఇప్పుడు వక్ బోర్డ్ అని చెప్పి రెచ్చగొడతాడు. వక్ బోర్డు భూములంతా వీని దగ్గర ఉంటుంది. వాస్తవానికి వక్ బోర్డు భూములు ముస్లింలో ఉన్న పేదలకు కూడా పంచాలి. పేదలకే అది వక్ బోర్డు అంటే, పేదలకు, ఓవైసీలకు కాదు. వక్ బోర్డు భూములన్నీ పేదలకే, ఓవైసీ కానీ లేకపోతే వక్ బోర్డు చైర్మన్ లకు కానీ కాదు. కానీ ఉన్నదంతా వీళ్ళ కబ్జాలు ఉంది. దాదాపుగా అంటే ఇండియాలో ఉండే ముస్లింలు సగం మంది పేదలే ఉన్నారు, వీళ్ళ దగ్గరనే ఉన్నాయి పైసలన్నీ. అంతే. ఇప్పుడు ఈ ఏదైతే వక్ బోర్డు సంస్థ ఉందో, ఎక్కడెక్కడ సంస్థ ఉంది అక్కడక్కడ వీళ్ళ పైసలు ఉంది. పేదోళ్ళకి ఇద్దరు తెచ్చి ఇచ్చేస్తారు, ఫోటోలు దిగుతారు, అయిపోయింది. జావ్ కామ్కర్లు, జావ్ పంక్చర్ బనాలు అని చెప్పి వాళ్ళని రెచ్చగొడతారు. సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఇక్కడ ఉన్న మైనారిటీకి సంబంధించిన వ్యక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇక్కడున్న మైనారిటీస్ అంటే ఇప్పుడు నేను కూడా మైనారిటీ. సరే, అంటే ఇప్పుడు మీరైనా ఇక్కడున్న మైనారిటీస్ కి హిందువులతో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎవరితో ఏం ప్రాబ్లం లేదండి. ఇక్కడ హాయిగా ఉన్నాము. కానీ ఇప్పుడు మనము మేల్కొని ఈ అల్లరి మూకలని పట్టి మనము తరమకపోతే రేపు సేమ్ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి ఇక్కడ వస్తుంది. ఇంకొకటి, కొన్ని కుక్కలు మురిగాయి. ఏమని చెప్పి నేపాల్లో జెన్జీ ఒక ఊపారని చెప్పి, నేపాల్లో ఏదైతే డిస్ట్రక్షన్ జరిగిందో అలాంటి డిస్ట్రక్షన్స్ నెక్స్ట్ మన ఇండియా చెప్పుతోడు కొడతాయి. ఇంకొకసారి నా దేశం గురించి మాట్లాడితే ఎప్పుడైనా సరే ఏందది నెక్స్ట్ నేపాల్ చూసి మనం నేర్చుకోవాలన్నా రాబోయ్? నేపాల్ చూసి మనం నేర్చుకోవాలనా? ఆ డిస్ట్రక్షన్ ఇక్కడ కావాలనా? అంటే అలాంటి పరిస్థితులు, అంటే ఏది పడితే తగలబెట్టడం ఇక్కడ కావాలనా? చెప్పుతోడు కొడతా ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ఇండియా అంటే లాస్ట్ నేపాల్ అని చెప్పాలి. దాంతో సమాత్మం. ఇంకొకసారి అలాంటి ఏ దేశానికి ఊహించొద్దండి మనము. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా సర్వనాశనం అయిపోవాలని చెప్పి కోరుకోద్దు మనం. అట్లుండాలి. కానీ నీకు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి నెక్స్ట్ ఇండియా అంటే వాడుకోలేరా? అంటే మనుషులు మారారు. ఆ మాట, ఆ థాట్ ఎట్లా వస్తుంది వాడికి? నెక్స్ట్ ఇండియా అంట ఏందది?
అంటే నీ ఇల్లు నీకు పోయేది ఏముండదు, నీదేం పోదు, పోతుంది మాది పోతుంది, నా పిల్లలది పోతుంది. రోడ్డు మీద పిల్లలు చదువుకునే పిల్లల్ని అంతా సర్వనాశనం చేస్తారా మీరు? నెక్స్ట్ ఇండియా అంటారా? చెప్పుతోడు కొట్టాలి ఈసోంటి బాడుకోలేదు. సారీ ఇట్లా అంటున్నాను. సో ఫైనల్గా ఏం చెప్తారు ఈ ఉదాంతానికి సంబంధించి? టోటల్ ఈ బంగ్లాదేశ్ ఈ హిందువుల ఎపిసోడ్కి సంబంధించి, ఈ మైనారిటీ ఎపిసోడ్కి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే అండి, అందరు మేలుకోండి. ఇప్పుడు మనం అందరం కలిసి ఉన్నాము, ఇలాగే కలిసి ఉండాలంటే ఫస్ట్ ఈ అల్లరి మూకలు ఎవరుతున్నారో వీళ్ళందరినీ తరిమేస్తే ఈ బాధ్యత ఫస్ట్ మన ఇండియన్ ముస్లింలే తీసుకోవాలి, మన ఇండియన్ లీడర్లే తీసుకోవాలి. కేటీఆర్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి సాబ్ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరి తరిమే బాధ్యత తీసుకోవాలి. వీళ్ళందరూ తరిమితేనే మనం అందరం హాయిగా ఉండగలుగుతాం. లేదు అంటే ఆ పరిస్థితి ఇక్కడ కూడా వీళ్ళు చేస్తారు. బంగ్లాదేశ్లు ఖచ్చితంగా వీళ్ళని ప్రభావం రెచ్చగొడతారు. హమ్కు ఏ ఓగా అని చెప్పి హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేది వాళ్ళే. వీళ్ళని అడ్డుకోవాలంటే మనం అందరం కలిసి వీళ్ళని తరుముదాం. మనమందరం, నేను నువ్వు కాదు, మనం అందరం కలిసి ఈ టెర్రరిస్ట్ గాను ఇండియాలో ఉన్న టెర్రరిస్ట్ బంగ్లాదేశీ టెర్రరిస్టులు అందరినీ తరిమేద్దాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా అంటే చాలా మనము ఏదో చూసి మనము తిప్పుకోవడం కాదు. ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగింది, రేపు ఇక్కడ జరగొద్దని చెప్పి నేను చెప్తున్నా. జరగొద్దంటే మనం అందరం ఇప్పుడే నిద్ర లేవాలి. నిద్ర లేచి వీళ్ళందరినీ పట్టిదన్నారు. అయితే ఫస్ట్ టైం ప్రియాంక గాంధీ గారు బంగ్లాదేశ్ మైనారిటీల గురించి మాట్లాడారు. ఆమెకు పాదాభివందనం. ఇలాగే మనం అందరం కలిసికట్టుగా మన దేశాన్ని కాపాడుకుందాం. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ ఇంకా ఇతర పార్టీలు కాదు, మనమందరం భారతీయులం. మనమందరం కలిసి మన భారతదేశాన్ని ఇప్పుడు కాపాడుకోలేకపోతే బంగ్లాదేశ్ పరిస్థితి ఇక్కడ రాకుండా చూసుకునే బాధ్యత మనందరిది. మనమందరం కలిసికట్టుగా ఈ బంగ్లాదేశ్ టెర్రరిస్టులను ఇండియా నుంచి తరిమే ప్రయత్నం మొదలు పెట్టేసాడు. ఐ రిక్వెస్ట్ Priyanka Gandhi, and I thank Priyanka Gandhi for raising your voice towards Bangladesh minorities. Thank you very much, madam. Love you.